కూడా బ్లాకే కదండి, ఇది కట్టుకున్నాను శారీ. ఒకసారి మా రిలేటివ్స్ వాళ్ళ అగ్రోపరేషన్కి కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను. మీకు ఒక విషయం చెప్పినాను, నేను ఒక మేడం కాల్ చేశారు నాకు. చేసి అన్నారనమాట, మేడం మీతో చాలా రోజులు అయింది కదా మాట్లాడక, మాట్లాడాలనిపించింది, పనులు చేసుకుంటా ఉంటే నాకు మాట్లాడాలనిపించింది, అందుకే మీకు కాల్ చేశాను అంటే, సరే మేడం అనేసి చేయమని చెప్పాను. చేశారు. మాట్లాడుతూ ఉంటే ఇంకా మాటల మధ్యలో అలా వస్తూ అన్నారనమాట, మీరు చాలా నాజుగ్గా చాలా బాగుంటారండి అన్నారనమాట. మేడం నేనంత ఒకప్పుడు ఎంతలా ఉన్నానో తెలుసు కదా, అంటే అప్పుడు చాలా మొరటుగా ఉన్నారండి, ఇంతకుముందు కూడా అదే మాట అన్నారు, అప్పుడు చాలా మొరటుగా ఉన్నారండి, ఇప్పుడైతే చక్కగా చాలా స్టైల్ గా చాలా బాగున్నారండి అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎంత స్టైల్గా ఉన్నా చదువు రాదు కదా మేడం, ఆ ఏముంది బట్టలు కట్టుకోవడం అంతే, ఓ భాషలు వచ్చా ఏమన్నా వచ్చా, నాకు చదివే రాదు, పరమ మొద్దునండి నేను అసలు. మరి అనేవాళ్ళందరూ బాగా చదువుకున్నారు, నేను ఒక్కదాన్నే మొద్దుని, ఎందుకంటే చదివే ఇంట్రెస్ట్ లేదు నాకు. మా మామయ్య ఏమో నన్ను డాక్టర్ని చేయాలి, డాక్టర్ జ్యోతి అని పరిచయం చేసేది నన్ను. నేనేమో డాక్టర్ కాదు కదా, ఏం కాదు. కాలేజ్కి వెళ్తే డిసెక్షన్ ఏమన్నా ఉందా, దాంట్లో ఫ్రాక్ డిసెక్షన్ ఏమన్నా ఉందా అని అడుగు పెడుతూనే నేను అందరిని అడిగేదాన్ని అనమాట. ఒక ఆ ఫ్రాక్ డిసెక్షన్ లేదు అంటే అప్పుడు ఇంటర్లో నేను ఎంటర్ అయ్యాను. ఫ్రాగ్ డిసెక్షన్ లాంటివి ఉంటే నేను అస్సలు వెళ్ళేది, ఫ్రాగులకి కాక్రోచ్లకు భయపడేదాన్ని, డాక్టర్ని ఎక్కడవుతానండి. వీళ్ళు అంటా ఉంటే నేను అసలు నాకు చదివే రాదు, నేను డాక్టర్ని ఎలా అవుతాను అనుకునేది. మా ప్రిన్సిపల్ సార్ ఏమో ఒక రోజు కాక్రోచ్ మెదడు దాన్ని తీయడానికి డిసెక్షన్ చేపిస్తుంటే నేనేమో భయపడుతూ పక్కన అసలు చెయ్యకుండా ఉంటే, ఇంకా చూసి చూసి వీళ్ళంతా స్టూడెంట్స్ నన్ను తిట్టుకుంటున్నారు, ఇది ఓవర్ యాక్షన్ చేస్తా ఉంది చాలా అని. ఓవర్ యాక్షన్ కాదు, వాళ్ళకేం తెలుసు నాకు భయమని. ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే చూసి 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 ఎంతసేపు అయిందో, ఆమె చేసేంత వరకు, ఆ కాక్రోచ్ ని పట్టుకునేంత వరకు మీరెవ్వరు కూడా అది డిసెక్షన్ చేయొద్దు అని చెప్పారు. అబ్బా, ఇంకా నేను అనుకున్నాను బాబోయ్ అసలు ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాను. కానీ డేర్ చేసి ధైర్యం చేసేసి చక్కగా దాని మెదడును తీసి ఇచ్చానమాట. అప్పుడు నన్ను వెరీ గుడ్ అన్నారనమాట. ఎన్ని కాక్రోచ్లు మళ్ళీ చేశానండి డిసెక్షన్లు, చేసి తీసి ఇచ్చాను. చదువు రాదండి, చదివిపించాలని మా వాళ్ళకున్నా కూడా నేను చదవలేదు, షోకులు మాత్రం ఎక్కువే. ఇప్పుడేమో నాజుగ్గున్నానంట, అప్పుడేమో మొరటుకున్నానంట, మేడం చెప్తున్నారనమాట.